ఎవరైనా సరే డొక్కలో పడుస్తాను. ఎవరెక్కడ? ఏం కావాలి? నువ్వమ్మా చూడు, పరిగెత్తి ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టురామ్మా. అలాగే అలాగే ఎక్కడ పడతావు, వెళ్ళు. ఏమిటే కావకేకలు నువ్వును? పడుకున్న పిల్ల ఎక్కడికి పోతుంది? రామరామా, ఈ కాలం పిల్లలంతా అంతేరా తల్లి. ఏ టైంలో ఎక్కడికి పోతారో, ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ పిల్లకు నిద్రలో నడిచిపోవడం అలవాటు ఉందో ఏమో. చూడు, ఎక్కడన్నా సరే వెతికి పట్టుకురా, మంచాన్ని కట్టేసి డొక్కలో పోటు పడుస్తా. సరళ కనిపించటం లేదు. కనిపించడం లేదా? నిద్రపోతున్న పిల్ల ఏమైపోతుందిరా? అయ్యో అయ్యో, ఒకవేళ ఎవరైనా పట్టుకు తీసుకెళ్ళిపోయావు బాబు. అయ్యో, ఏమిటి చేయటం? నా కాళ్ళు చేతులు ఆడటం లేదే, గుండెలో దడుస్తుంది, గాజులు ఉడుకుతున్నాయే. అలా చూస్తావా? వెళ్ళి వెతుకు. ఏం జరిగింది? ఎవరు కనిపించడం లేదు? మీ చెల్లెలేనండి, ఇంతవరకు ఇక్కడే పడుకుంది. ఏమండి, ఆ బీరువా తాళం చూలిస్తారా? నీదొక మట్టి పుర్ర, నీ చెల్లెలు బీరువాలో ఉంటుందే, వంటింట్లో కొంపు చెప్పులో ఉంటుందో వెళ్ళి చూడు. దేవుడు, ఈ తాళాలు కనిపిస్తుందా బాబు? నా తాళాలు చేస్తుందే, ఇవాళ ఎవరైనా సరే దొంగ ఒకటి చేస్తా. ఎవరు అక్కడ? వెళ్ళమ్మా, పెట్టిపోయింది. సరళ ఎంత పని చేసింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హోటల్కే వెళ్ళి ఉంటుంది. పోషణ వస్తే అక్కడికి రమ్మని చెప్పు, నేను వస్తాను. ఒరే అబ్బాయి, ఎక్కడన్నా కనిపిస్తే చెల్లెలను చూడక డొక్కలో పోటు పొడిచి తీసుకురా చెబుతా. అబ్బాయి వస్తే ఏం చెప్పను, చీర కట్టుకుపోయింది, నిక్షేపం లాంటి చీర. ఇందాకనంగా మంచినీళ్ళు తెమ్మన్నాను, తెచ్చావట? వద్దు. ఇదిగో తెస్తున్నానండి. ఆ చేతితోటే పాలు 10 అరటిపళ్ళు తీసుకురా. కర్మ, నా ప్రాణానికి రేపు శనివారం ఒక్క పొద్దును. ఏమే పిల్ల, ఆ పెద్ద డబ్బాలో జంతికలున్నాయి, ఆ డబ్బా పట్టుకొచ్చిన పడి. రాత్రికి ఎలాగో నిద్ర పట్టట్లేదు, అవే తింటూ కూర్చుంటాను. పెట్టించావా? కుమారేడి? కుమార్ నేను చూపిస్తానుగా, ముందు పెట్టి. ముందు కుమార్ని చూపెట్టు, ఆ తర్వాతే పెట్టి. సరే అయితే నాతో రా, కుమార్ చూపిస్తాను. కుమార్, ఇది పెట్టు. ఇప్పటికి నా ప్లాన్ ఫలించింది. విజయలక్ష్మి నన్ను పూర్తిగా వరించింది. ఇంకా రాజమహల్కు నేనే అధికారిని. ఆ మాట నాకేం కొత్త కాదులే. సరళ, నిన్ను కుమార్ దగ్గర నుంచి వేరు చేస్తాననుకుంటున్నావు కదూ? నేనంత మనసు లేని వాడిని కాదు. నిన్ను కూడా వారితో పాటే పైకి పంపిస్తా. అమ్మా, రామన్ పొలం. ఎవర్రా నీకమ్మా? నేను నీకు అమ్మను కాదు, నువ్వు నా కొడుకువి కాదు. కుమారే నా బిడ్డ. అమ్మ అని పిలిచే అర్హత వాడు ఒక్కడికే ఉంది. వాడు మరో క్షణంలో చావబోతున్నాడు. ఆ తర్వాత నిన్ను అమ్మ అనిపించే దిక్కే ఉండదు. నాకు ఆ భయం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఎవరు ఏమీ చేయలేదు. ఏమిటి అర్థమైన మాట? నా మాట విని త్వరగా రామ్మా. అమ్మా, నా దురదృష్టానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వు కలకాలం సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. నన్ను మన్నించిన వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుమార్, ఆ ఆదములతో వెళ్ళి బ్రతకడం కన్నా నీతో కలిసి సావడమే నాకు తృప్తి నాయన. నీ తల్లి మాట కాదనకు. అమ్మా అమ్మా, ఆఖరిసారి అడుగుతున్నాను, వస్తావా రావా? సరే, ఇంక నీకు 2 గంటలు అయింది. వాడితో కలిసి చస్తావో నాతో కలిసి బ్రతుకుతావో నువ్వు నిర్ణయించుకో. సరిగ్గా 2 గంటల సేపు చూడు. మా అమ్మ వస్తానంటే రాని, లేదా వెంటనే విశ్వాయ వదిలేయి. అంతా కలిసి చస్తారు. ఎదురు చూస్తున్నాను. లా 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 లా.
దోచుకోవా నువ్వే నువ్వే నన్ను చేరుకోవా నువ్వే నువ్వే నన్ను చేరుకోవా చెక్కిలి పెంపులు కావాలా చిక్కని సొంపులు కావాలా 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 ఈ వేళ నువ్వే నువ్వే నన్ను చేరుకోవా నువ్వే నువ్వే నన్ను చేరుకోవా చిన్నారి రాజా సెలయేరులాగా వస్తా అలలాగా నిన్ను పొంగిస్తా చెలరేగి కవ్విస్తా చిన్నారి రాజా మగ్గుల పానుపు కావాలా మల్లెల దిండులు కావాలా 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 ఈ వేళ నువ్వే నువ్వే నన్ను చేరుకోవా చేరుకోవా నా కళ్ళలోన నీ కళ్ళు దాచి అందాలు దోచుకోవా నువ్వే నువ్వే నన్ను చేరుకోవా నువ్వే నువ్వే నన్ను చేరుకోవా అమ్మా ఇలా వచ్చేయండి నా సంగతి తర్వాత చెప్తాను. ముందు ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయిని ఎక్కడ రాశారో చెప్పు.
ఆగండి, 2 సార్లు తప్పించుకున్నానన్న గర్వంతో ఈ చిట్టెలుకు నాతో చెలగాటాలాడుతోంది. నిమిషంలో దీని మదం అణిచివేస్తాను. నేను రాజమండ్రి కొడుతున్నాను. ఇవాళ తీసుకుని అక్కడికి వచ్చేసారు. నీ ముద్దులు గుర్తు ఎవరో నీతులతో లేచిపోయి తల్లిదండ్రుల పరువు మర్యాదలు మంట కలిపి రాజవంశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంది. పెద్ద చిన్న లేకుండా ఏమిటో వాగుడు. బాబు, ఈ మూర్ఖాన్ని మాట లెక్క చేయకండి. మాటలేక దివాన్, ఈవిడ చేష్టలు మరీ మితిమీరుతున్నాయి. అలాగా ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. ఆ పిట్టి ఎవరి చేతిలో పడ్డా మనల్నేమి చేయలేనంత కట్టుదిట్టం మనం చేసుకోవాలి. అందుకు నేనే రాజకుమారుని తిరుగులేని బహిరంగ ప్రకటన మీరు చేయాలి. ఏరి ఈ పెద్ద మనిషి అంతా ఎక్కడ? వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? మీకు ఆ దిగులే అక్కర్లేదు బాబు. అన్నీ సక్రమంగా సరిదిద్దడానికి మీ నాన్నగారే స్వయంగా వచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. స్వయంగా వారిని చూసేటప్పటికి మేము ఎంత తప్పిపోయిపోయాం అనుకున్నారు? నాన్న, రాజాగారు వచ్చారా? ఎలా వచ్చారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అదంతా నీకు అనవసరం. రైట్ బాబు, చిన్నతనంలో మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ నాన్నగారు మీకోసం బెంగ పెట్టుకున్నారు. ఒకవేళ తాము చనిపోయినట్టుగా ప్రకటిస్తే మీరు మనస్సు మార్చుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆయనే ఈ నాటకం అంతా ఆడారు. ఇదంతా అర్థం కాక మేము నిజంగా బుర్రలు బద్దలు కొట్టుకున్నామంటే నమ్మండి. ఆయన మాత్రం హాయిగా అమెరికా, ఇంగ్లాండు తిరిగి తిరిగి ఇవాళే ఇంటికి వచ్చారు. కుమారేడి కుమారేడి అని ఆయన ఎన్నిసార్లు అడిగారు అనుకున్నారు పాపం. బాబు, ఆ గదిలో ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా వెళ్ళి కనిపించండి బాబు, త్వరగా వెళ్ళండి.
నేనే బుల్లబాయ్. ఏమి హత్యో, ఏమి రాజకుమారుడు. నిన్నటి వరకు మేమంతా ఫూల్స్, ఇవాళ మాత్రం నువ్వు బ్లడీ ఫూల్. ఇప్పటికైనా అర్థమైన దగ్గర కేడు కాదని ఇంకా సందేహమా? నిజమైన రాజకుమారుడు అయితే తండ్రిని హత్య చేయడానికి సిద్ధపడతాడా? చూడు బాబు, ఎంత ఈతగాడైనా ఎల్లకాలం నీళ్ళలో ఉండలేడు. ఎప్పుడైనా గట్టుకొచ్చి తీరాల్సిందే. ఇంతకాలం నువ్వు మాకు తోపేశావు, ఇప్పుడు మేము నీకు తోపేశాం. పులిని బోన్లో పెట్టినంత మాత్రాన పిల్లవుతుందా? ఎప్పటికైనా పులి. అనవసరంగా ఈ ముసలి పురుగులతో చేరి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. కోరి పరమ మ్యాగ్డు. ఆయన మాతో చేరలేదు, మేమే ఆయనతో చేరాం. వల వేసింది ఆయన, పడింది నువ్వు. ఓ, ఇది తమర పనేనా? రే చెంబు, నేను కుమార్ రాజా నెంబర్ 3 అనుకుని వెళ్తున్నావేమో. నేను సిఐడి నెంబర్ 3 రా. ఇంతకాలం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు నువ్వు అనుకోనది కూడా జరుగుతుంది. ఎందుక పిచ్చి కేకలు? ఉన్న వీళ్ళ మా కష్ట హూష్ కాకైపోయింది. ఇంకా ప్రాణాలైనా పదిలంగా చూసుకో. అందమైన పిల్లని, అంతులేని ఆస్తిని జేబులో వేసుకుందామని తెగతంటాలు పడ్డాడు పాపం. ఇంతకాలం నీకు సహాయం చేసేదే కోరుకుంటున్నాడు. వాడి గాంధీ అంత జైల్లో నీ కోసం ప్రేమగా ఎదురు చూస్తాం. అన్నట్టు నీకు పోలేడని థ్యాంక్స్. ఎందుకో తెలుసా, నీ అంత మట్టి బుర్ర ఈ జిల్లా మొత్తం మీద లేదు. అందుకని నేను ఈజీగా ఫాలో అయ్యి ఆ కోడిగుడ్డు గాడి గ్యాంగ్ అంతా పట్టుకోగలిగా. జవాన్, బూట్ తీసుకురా. స్వామి, దేవుడే గాడిద కాడు పట్టుకున్నాడు. ఏం చేద్దాం? తుడుగు సిఐడి నెంబర్ 3 నేనే ఉన్నా తెలుసా? మీ క్వాలిటీ ఎముడు నెంబర్ 1 రా. అడుగు వేసావా వేసి ప్రాణాలు పోతాయి. ఆగండి. హలో,
భయపడకమ్మా, భయపడకు. ఉన్నావా? నన్ను కాదని తోసి పారేసినా భగవంతుడు మళ్ళీ నా దగ్గరికే చేర్చాడు. చూసావా? నిన్నే నా దగ్గరికి తెచ్చాడు రా మూర్ఖుడా. ఒరే హాని, జరిగిందేదో జరిగిపోయింది. కుమార్కి ద్రోహం చెయ్యాలన్న ఆలోచన ఎన్నో మానుకు. వాడి ఆస్తిని చెల్లెల్ని తీసుకెళ్లి వాడికి అప్పగించేసాయి. వీల్లేదు. నేను బయలుదేరిన మార్గంలో వచ్చి నా కారు తిరగదు, నా మనస్సు మారదు. ఒరే, నా మాట వినరా. కన్న తల్లిగా ప్రాధేయపడి అడుగుతున్నాను. తెగిపోయిన బంధుత్వాలు కలిపి నా కలవు. నేను నీ కొడుకునే కాదు, నువ్వు నాకు తల్లివే కాదు. మర్చిపోయావా? ఒరే ఆనంద్, అప్పుడేదో కోపంలో అలా అన్నాను. పాప ఈ పసిబిడ్డను వదలేగా. నిన్ను వదిలినా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలు. ఓరి పాపకుండా, పసిబిడ్డ దైవంతో సమానం రా. నీ దుర్మార్గాల కోసం ఈ పసిబిడ్డను పని చేయకురా. నార్మల్, నీ ధర్మ పన్నాలు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ఆ ప్రకారం వీల్లేదు. వీల్లేదు పాప, మాట్లాడు. అమ్మా, ఏం పర్వాలేదు. ఆఖరిసారిగా చెప్తున్నా, ఆపుతావా లేదా? ఏ ఆపకపోతే కాలుస్తావా? తల్లి కొడుకును కాల్చడం ఏ చరిత్రలోనూ వెళ్ళలేదే. చరిత్రను నేను మారుస్తానురా. నిన్ను కని నేను నికృష్టపు తల్లినయ్యా. పవిత్రమైన మాతృత్వానికి తలవంపులు తెచ్చాను. నిన్ను చంపి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. విష జంతువుని చంపడంలో తప్పులేదు, కారు చిచ్చును ఆర్పడంలో తప్పులేదు, నిన్ను చంపడంలో అంతరంలో తప్పులేదు. నేను కాదు. బాబు, జరిగింది తలుచుకుంటే బాధగానే ఉంటుంది. బెస్ట్ ఈజ్ బెస్ట్. చూడు, వీళ్ళందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. వీళ్ళంతా నిన్నే నమ్ముకుని ఉన్నారు. దే బిలీవ్ యూ. బేబీ కమాను, లెట్ us లీవ్ అమ్మా. సరళ, సరళ. బాబు, తర్వాత వస్తాను. రండి దివాన్ గారు. మరేం లేదు బాబు, నీ కోరిక ప్రకారం రాజభవనం ఖాళీ చేయించి అందులో కామాక్షమ్మ కాలేజీ ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఆమె బ్రతుకుండగానే ఆమె చేతి మీదుగానే ఈ కాలేజీ ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి అవన్నీ కలలే అయిపోయాయి. బాధపడకండి, కామాక్షమ్మ గారు నిజంగా దేవత లాంటి తల్లి. మనం చేసే ప్రతి మంచి పనికి ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇదిగో ఇటు చూడండి. వేళాకోళం చాలు గాని ఇటు తిరగండి. వేళాకోళం కాదు గీత, సీరియస్ గానే చెప్తున్నాను. చనిపోయిన మహారాజు గారి కోరిక మన్నించడం మన ధర్మం. అందుకని నేను మా సరళ ఊరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు మాత్రం రాజ్ కుమార్ గారిని పెళ్లి చేసుకో. అది మీరేం చెప్పక్కర్లేదు. మీకంత భయంగా ఉంటే మీ ఇష్టాల్సిన చోటుకు వెళ్ళండి. నేను మాత్రం మరెవరిని చేసుకోను. కొడతా అంతా ఇంత ఏమిటైతే తక్కువ మీరును ఏమో వజమ్మా అది చెప్పినట్టు నువ్వు ఇక్కడ గెంతుతో కూర్చుంటే అక్కడ వంట ఎవరు చేస్తారు? చూడ కుంచుము తదును పదవే ఇంటికి డొక్కలో పోస్తా. ఇక ఇక్కడ నాకు మాత్రం పనే ఉంది, నేను వస్తాను. పని లేదనుకుంటే కాదు, స్నేహితులు అయ్యాగా ఇక మీకు తరచు వస్తుండాలి నా కోరిక.
మీరు కూడా తరచు మా ఇంటికి వస్తూ ఉండాలి, లేకపోతే డొక్కలో పొడుస్తాం. అలాగంటే ఎలా బిగ్గు మమ్మీ, మేమంతా మా ఇళ్ళ గోయింగు మరి. అబ్బాయి ఎవరు రైరు ఇన్నిసార్లు వీడు నాకు ఎదురు చెబుతున్నాడు, డొక్కలో పొడుస్తా. మిస్టర్ బాజాలు, మా అమ్మ దగ్గర గోయింగులు బోయింగులు ఏమీ లాభం లేదు. ఇంటికి రాకపోయారో వచ్చి డొక్కలో పొడుస్తున్నా.